హలో నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. నేను ఎక్కడున్నాను తెలుసా? న్యూటన్స్ థర్డ్ లా. ఏంటి లిఖిత, ఏంటి ఫిజిక్స్ చెప్తున్నావా, కెమిస్ట్రీ చెప్తున్నా అనుకున్నా? కాదు కాదు, ఒక మంచి థ్రిల్లర్ మూవీ రాబోతుంది మనతో పాటు. అదేంటో తెలుసా? న్యూటన్స్ థర్డ్ లో. మరి ఇది ఫ్యామిలీ థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతుంది జూలై 31st. మరి ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది, అద్భుతంగా ఉంది, కొత్తగా కనిపిస్తుంది, ప్రామిసింగ్ స్టార్ కాస్ట్ ఉన్నారు. మరి మాట్లాడదామా? ఇంత ఎక్సైటింగ్ గా ఉన్నప్పుడు మరి కాస్ట్ ఎవరో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, మన వెరీ ఓన్ సుమంత్ గారు ఉన్నారు. ఒకటి కూడా అనుకున్నాను నేను, హైదరాబాద్ లో ఫేమస్ బిర్యానీ మనతో పాటు ఉన్నారు. సుమంత్ అక్కినేని. ఏమంటారు, తిట్టుకోకండి కింద కామెంట్స్ లో. సో యా, అలాగే ఈ మూవీ డైరెక్టర్ ఉన్నారు రాజేష్ గారు, ఇంకా త్రినాథ్ గారు. మంచి మంచి సినిమాలతో ఇప్పుడిప్పుడే వస్తున్నారు మూవీ ఇండస్ట్రీకి. సో మాట్లాడదాం వాళ్ళందరితో. రైట్ టీమ్, హాయ్, ఎలా ఉన్నారు? హాయ్ అంటే హాయ్ చెప్పాలా? బాగున్నాం, రెగ్యులర్ క్వశ్చన్. సుమంత్ గారు, ఐఎమ్ ఫుల్ ఆన్, చిన్నప్పటి నుంచి క్రష్ ఉంది, పాటలు కూడా ఉన్నాయి, పాడదాం అనుకుంటున్నాను. మీరు కూడా నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, కొంచెం వెనక నుంచి పాడాలి, కుదిరితే మీరు కూడా పాడాలి. ఓకే ఓకే, ఆ పాట అందుకుంటున్నాను నేను. యా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా. మీరు పాడాలి. ఫుడ్ లేకపోయినా బ్రెడ్ లేకపోయినా అంటూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఆ తర్వాత అందంగా లేనా, అసలేం బాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు అంటూ ఉంటారు. సో మరి బాగున్నానా లేదా చెప్పాలి మీరే తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో సాంగ్ కూడా ఉంది, దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని. సూపర్ సూపర్ సాంగ్స్ అండి సుమంత్ గారు. యూ జస్ట్ టేక్ అస్ బ్యాక్. మిమ్మల్ని చూస్తుంటే హోల్ ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ మిమ్మల్ని కలుసుకొని నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అయితే కమింగ్ బ్యాక్ టు న్యూటన్స్ థర్డ్ లా. ఏంటి న్యూటన్స్ థర్డ్ లా అంటే, ఇంత గ్యాప్ తర్వాత ఈ మూవీ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? మళ్ళీ రావా అండ్ ఈ మూవీ మీకు నచ్చింది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వై డిడ్ యూ టేక్ సో మచ్ గ్యాప్ మూవీస్తో? గ్యాప్స్ అంత పెద్ద గ్యాప్ ఏం లేదండి. ఇప్పుడు అనగనగా కేమ్ లైక్ 1 year ago. సో అంత పెద్ద గ్యాప్ లేదు. అప్పుడప్పుడు జరుగుతాయి. అప్పుడప్పుడు వై స్టోరీ చూస్ చేసుకోవడం? యా, ఐఎమ్ ఎ చూజీ ఫెలో. అప్పుడప్పుడు కొంచెం నేను వరుసగా కథ నచ్చకపోయినా నేను చేసే రకాన్ని కాదు. రైట్. సో నన్ను లాస్ట్ 3 yearsలో నాకు నచ్చిన కథలు 3 అవన్నీ, ఆ 3 జరిగినాయి. అనగనగా కానీ, న్యూటన్స్ థర్డ్లో అండ్ మహేంద్రగిరి వారాహి. ఇంకెక్కువ నచ్చితే నేను వరుసగా ఎక్కువ చేస్తాను, కంటిన్యూస్గా చేస్తాను. నాకు కంటిన్యూస్గా పనిచేయడం నాకు ఇష్టం. రైట్. బట్ అప్పుడప్పుడు ఈ గ్యాప్స్ మూలంగా మిస్ అవుతూ ఉంటాం, అందుకే. యా, ఇట్స్ గుడ్ టు మిస్ అండి. ఇట్స్ గుడ్. అప్పుడే మీ వాల్యూ తెలుస్తుంది. అదే ఓవర్ డోస్ కన్నా అండర్ డోసే బెటర్ ఏదైనా. రైట్. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఫస్ట్ పాయింట్. ఫిట్నెస్ సీక్రెట్, చాలా పాలిష్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను పాడిన పాట నుంచి ఇప్పటికి చూస్తే ఇంకా పాలిష్ అయిపోయారు. అంటే అలాగే ఉన్నారని నేను అలా చెప్పను, బట్ యు లుకింగ్ సో పాలిష్డ్ అండ్ డాషింగ్. సో ఏం చేస్తుంటారు మీ ఫిట్నెస్ కోసం? షూటింగ్ లేనప్పుడు అట్లీస్ట్ డైలీ ఒక 2 గంటలు జిమ్ చేస్తాను ఇంట్లో. ఈ మూవీ కోసం ప్రత్యేకించి ఏమైనా చేశారా? ఈ మూవీలో మీ రోల్ ఏంటి? No, I'm a cop. Right. This film, but a different kind of cop. దాని వెనకాల ఒక మిస్టరీ ఉంటుంది, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఏంటి వీడు అనేది బిగినింగ్ నుంచి ఉంటుంది కొంచెం. ఆ మిస్టరీయే నన్ను ఆకట్టుకుంది, క్యారెక్టర్ని సెలెక్ట్ చేయడం జరిగింది అందుకనే. బట్ మై ఫిట్నెస్ థింగ్ ఇస్ 2 hours వర్కింగ్ అవుట్ ఎవ్రీ డే, డైలీ. అండ్ ఈట్ హెల్దీ. ఒక 70-80% ఆఫ్ ద టైం హెల్దీగా తింటాను. మిగతా 20-30% ఆఫ్ ద టైం కుమ్మేస్తాను. బట్ యా, దట్స్ ఇట్ అండి. ఏం లేదు. ఇంకోటి, స్ట్రెస్ తీసుకోను. యా, ఐ స్లీప్ వెల్ అండ్ ఐ ట్రై టు స్ట్రెస్ ఇప్పుడు ఉంటుంది, బట్ నేను కొంచెం అది స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద కొంచెం స్ట్రెస్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్. మన రాజేష్ గారు కొత్త డైరెక్టర్. మరి కొత్త డైరెక్టర్ అని మీకేం డౌట్ అనిపించలేదా? ఎందుకు ఆపర్చునిటీ ఇచ్చారు మన రాజేష్ గారికి? ఏంటి మీకేం సందేహాలు లేవా? వాట్ మేడ్ యూ థింక్ టు గివ్ హిమ్ దట్ ఆపర్చునిటీ? హీ కేమ్ వెరీ వెల్ ప్రిపేర్డ్. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం కథ విన్నప్పుడు చాలా ప్రిసైజ్గా, డీటెయిల్డ్గా ఒక 2.5 hours నాకు చెప్పడం జరిగింది. ఎక్కడ బోర్ అనే విషయం పక్కన పెట్టేసేయండి. ప్రతి నిమిషం ఒక ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్, ఒక హై పైన హై. నేను ఒక కొత్త డైరెక్టర్ అయినా కూడా ఇప్పుడు అలా జరుగుతాయి అప్పుడప్పుడు. కొత్త డైరెక్టర్స్ అయినా కూడా ఇప్పుడు నాకు
ఈ మధ్య కాలంలోనే లైక్ మళ్ళీ రావాక అలాగే జరిగింది, అనగనగాక అలాగే జరిగింది, రైట్, యా, ఈ సినిమా గ్రేట్ టాలెంట్స్, యా. సో ఆల్వేస్ లైక్ టు ఎంకరేజ్ న్యూ టాలెంట్. అలా న్యూ టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ కొంచెం ఎక్స్పీరియన్స్ ప్యాడింగ్ కొంచెం పెడితే చాలు, అంతే. బట్ తను అంత డీటెయిల్డ్గా అంత ప్రిపేర్ అయ్యి అంత పట్టుతో కథ చెప్పినప్పుడు నాకు సో బేసికల్లీ హీ హాడ్ క్లారిటీ ఫర్ వాట్ ఈస్ డూయింగ్. తెలిసిపోతుంది మనకి, అది ఒక సిక్స్త్ సెన్స్ అంటారో ఏంటో కానీ ఆ క్లారిటీ తెలిసిపోతుంది. రైట్. ఐ సా దాట్ ఇన్ హిమ్. ఓకే, రాజేష్ గారు, కమింగ్ టు యూ. న్యూటన్స్ థర్డ్ లా ఫస్ట్ పాయింట్, మేము ట్రైలర్ చూడకపోయినా ఇదేదో క్యాచీగా ఉంది, అరే ఈ న్యూటన్స్ థర్డ్ లా ఎందుకు పెట్టిండ్రు అని అనుకోవడానికి పెట్టిండ్రా? వాట్ వాస్ ద థాట్ ప్రాసెస్? ఒకటి అలా అనుకోవడానికి కూడా పెట్టారు. ఓకే. రెండోది ఈ కథకి మంచి యాప్ట్. ఓకే. అంటే ఒక సినిమా ఆడియన్స్కి ఫస్ట్ కనబడటం కంటే వినబడుతుంది. డెఫినెట్లీ. సో అక్కడి నుంచి మనం ఏదో ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేయాలి అని ఆలోచించి ఫస్ట్ అట్లా అనుకున్నా. బట్ కథకి చాలా ప్రాపర్ యాప్ట్ ఉంటుంది. రైట్. ఏంటి ఫర్ ఎవ్రీ యాక్షన్ అంటున్నారు, డైలాగ్స్, అది ఒక డైలాగ్ అయిపోయింది సార్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అయిన అపోజిట్ రియాక్షన్ అని. బట్ సూపర్ క్యాచీ టైటిల్ అని చెప్పొచ్చు. మరి ఈ స్టోరీకి సుమంత్ గారే ఎందుకు పర్ఫెక్ట్ అనుకున్నారు? ఫస్ట్ ఇంకెవరినైనా అనుకున్నారా? అనుకున్నారు, బట్ ఫైనల్లీ సుమంత్ గారే పర్ఫెక్ట్ అని మీకు ఎందుకు అనిపించింది? అంటే కథని నమ్మడంలో ఒక కొలమానం ఉంటుంది కదా, సో నాకంటే ఎక్కువ నమ్మారు సార్. అక్కడ నేను ఫ్లాట్ అయ్యా. ఫస్ట్ ఎవరిని అనుకున్నారు చెప్పొచ్చా? ఎందుకులేండి ఎందుకులేండి, మాకు కావాలి, నేషన్ వాంట్స్ టు నో. కావాలి మాకు. రైట్. ఎనీవే, సో ఇందులో యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటున్నారు, ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంది ఈ మూవీలో? అంటే ఏం చూపించడానికి మీరు ట్రై చేశారు? కథని డ్రైవ్ చేసేది థ్రిల్స్, బట్ ఎండ్ ఆఫ్ ద షో వచ్చేది వెరీ హై ఎమోషన్. రైట్. ఓకే. సో రెండు బ్యాలెన్స్డ్ ఉంటాయి. ఇప్పుడు మన ఈ థ్రిల్లర్ మూవీస్ వేరే లాంగ్వేజెస్ లో ఎక్కువగా చూస్తూ వస్తాం, ఇక్కడ చాలా తక్కువగా ఈ మధ్యనే వస్తున్నాయి. సో మీరు అలా ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? వాట్ వాస్ యువర్ ఇన్స్పిరేషన్ టు రైట్ దిస్ స్టోరీ? అంటే నేను ఇది ఫస్ట్ డ్రాఫ్ట్ రాసింది 2019 డిసెంబర్. సో అప్పటికి ఇంకా మనకి అదర్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ అంతలా పడలేదు. సో అప్పటి నుంచే నా దగ్గర ఐడియా ఉంది. ఓకే, అమేజింగ్. శ్రీనాథ్ గారు, కమింగ్ టు యూ. ఇప్పుడిప్పుడే మంచి మంచి క్యారెక్టర్స్తో వస్తున్నారు. ఫస్ట్ కమిటీ కూరలు, తర్వాత పెద్దిలో చిన్న క్యారెక్టర్ చేశారు, ఇప్పుడు ఇది. సో ఏంటి ఇందులో మేము ట్రైలర్ చూస్తే మీరు ఒక జెన్జీలో ఉన్న కిడ్, ఏదో స్పాయిల్డ్ కిడ్, ఏదో ట్రై చేస్తున్నాడు, కానీ వీడి వల్లే స్టోరీ మలుస్తుందేమో అని అనిపించింది మాకు. సో మీకు పరంగా ఈ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారు? ఎలా అనిపించింది మీకు ఎక్స్పీరియన్స్? క్యారెక్టర్ ఒప్పుకోవడం అనేది అంటే నాకు పర్సనల్గా చేయాలి అని ఫిక్స్ అవ్వాలి అంటే ఇంటెన్సిటీ చాలా ఉండాలి క్యారెక్టర్లో అని నమ్ముతా. అంటే నేను ఎక్కువ అట్రాక్ట్ అవుతా అట్లాంటి వాటికి. వినయ్ అనే రోల్కి చాలా ఇంటెన్సిటీ ఉంది. అంటే ఆ రేజ్నెస్ వైజ్ కానివ్వండి, ఆర్ ఎమోషనల్ డెప్త్ వైజ్ కానివ్వండి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వైజ్ కానివ్వండి, ఆ డెప్త్ ఉంటేనే నాకు కొంచెం ఎగ్జైటింగ్ ఉంటుంది. బికాజ్ మీ ఫస్ట్ 2 మూవీస్ ఆర్ డిఫరెంట్ క్యారెక్టర్ వైజ్, ఇది ఇంకా డిఫరెంట్ ఉంది. సో ఏమండి ఫస్ట్ అంటే మీ కమిటీ కుర్రోళ్ళు అండ్ పెద్దిలో చిన్న క్యారెక్టర్ అదే అంటే కథ డ్రైవ్ చేస్తూ ఇంటెన్సిటీ ఉంటే నేను బాగా ఎంజాయ్ చేస్తా. కమిటీ కుర్రోళ్ళలో కూడా ఒక పోర్షన్ వరకు సుబ్బు అనే క్యారెక్టర్ డ్రైవ్ చేస్తుంది. ఫ్రమ్ అది రిజర్వేషన్ సీన్ దగ్గర నుంచి టువర్డ్స్ ఫైనల్ గా ఈటీవీ విన్ కాంబో మీకు బాగా వర్కౌట్ అవుతున్నట్టుంది. యాక్చువల్లీ వర్కౌట్ అవుతుంది. సుమంత్ గారికి కూడా అనగనగా న్యూటన్స్ తో కమిటీ కుర్రోళ్ళు న్యూటన్స్ తో. అదే ఈటీవీ వైజ్ కూడా చాలా హ్యాపీ. సాయి గారు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. కమిటీ కుర్రోళ్ళ తర్వాత కూడా చాలాసార్లు కలిసా సాయి గారిని. నాకు కొన్ని నచ్చినవి సాయి గారి దగ్గరికి పిచ్ చేస్తే ఇది కరెక్ట్ త్రినాథ్, ఇది రాంగ్ త్రినాథ్ అని గైడ్ చేసేవారు. అదే ఇప్పుడు డెబ్యూటెంట్స్ హంగర్ ఆకలి మీద ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ఫ్యామిలీ ప్యాకెట్ చికెన్ బిర్యానీ పెడుతున్నట్టు నాకైతే విత్ డబుల్ మసాలా కమిటీ కుర్రోళ్ళు ఘాటుగా ఉంటుంది. రైట్. సుమంత్ గారు, స్టార్ కాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. అద్భుతమైన స్టార్ కాస్ట్, ఇందులో జగపతి బాబు గారితో పాటు మిగతా అందరు కూడా చాలా మంచిగా ఉన్నారు. సో వాళ్ళందరితో వర్క్ చేయడం ఎలా అనిపించింది ఆఫ్టర్ సో లాంగ్? ఇట్ ఈస్ అన్ ఆన్సాంబుల్ ఫిల్మ్, ఇంగ్లీష్లో అంటారు. అంటే అర్థం కాలేదు. ఆన్సాంబుల్ ఫిల్మ్ అంటే ఒక క్లియర్ కట్ హీరో ఉండడు, అన్ని పాత్రలు ఇంచుమించు ఒకే అదే హీరోగా నడుస్తూ ఉంటుంది. అదే హీరో అని చాలా మంది చెప్తాము, బట్ దిస్ వన్ ఆల్ ద క్యారెక్టర్స్ ఒక మంచి బ్యాలెన్స్ ఉంటుంది. ఆల్ ద క్యారెక్టర్స్ డ్రైవ్ ద ఫిల్మ్. రైట్. నేను నా మీదే ఆధారపడి ఉండదు, నేను మోసిన బరువే త్రినాథ్ మోస్తాడు. సో
మీ ఇద్దరికి సీన్స్ ఉంటాయా సార్? మీ ఉంటాయి ఓకే. అండ్ అండ్ వాట్ వాస్ ద క్వశ్చన్ అగైన్? సారీ. మిగతా యాక్టర్స్ తో కూడా ఎలా అనిపించింది? యా, ఐ హ్యావ్ టు టెల్, ఎందుకంటే నా జగపత్ బాబు గారితో పనిచేయడం ఇది నా ఫస్ట్ టైం. ఓకే. నాకు బట్ యు హ్యాడ్ నాకు చాలా చాలా చనువు ఉన్న పర్సనల్ రిలేషన్షిప్ ఉన్న ఇప్పటివరకు ఎప్పుడు పనిచేయలేదు. సో ఆల్మోస్ట్ ఒక 26 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న తర్వాత పనిచేస్తున్నాను. అది ఒక అది నిజంగా ఒక అదృష్టం. జగ్గుబాయ్, ఐ రియలీ అడ్మైర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. ఎస్పెషలీ ఈ మధ్య అంటే ద వే హీస్ డైవర్సిఫైంగ్. మొన్న పెద్దిలో క్యారెక్టర్ చూసి ఐ వాజ్ జస్ట్ బ్లోన్ అవే. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. సో ఆయన కాస్టింగ్ మూలంగా మా సినిమాకి ఒక విలువ ఎక్కువ పెరిగింది, బరువు ఎక్కువ పెరిగింది. అండ్ ఆల్ ది ఆర్టిస్ట్, నేను అయితే రవి వర్మతో ఎప్పుడో క్లాస్మేట్స్ లో పనిచేశాను నేను. వర్కింగ్ ఆఫ్టర్ దట్ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. బట్ మధ్యలో లైక్ టచ్ లోనే ఉన్నాం, కలిసి చేద్దాం, ఎప్పుడు కుదరలేదు. ఈ సినిమాలో కుదిరింది. సో ఒకటేదో మీరు రిలీజ్ చేసినప్పుడు స్టోరీ ఎలా అనిపిస్తుంది అంటే అర్థం కాలేదు అని ఒక పవర్ఫుల్ డైలాగ్ వేసాడు ఆ సార్. సో కామిక్ ఏంటంటే సైలెంట్ కామెడీ చేస్తూ ఉంటారు. సినిమాలో ఎలా చేస్తారు? ఆయన సూట్ గా చెప్పేస్తారు అని ఫిల్టర్ కాకుండా. ఎందుకంటే బహుశా లైక్ ఫస్ట్ టైం అది చెప్పినప్పుడు ఆయన రాజేష్ చెప్తాడేమో, ఒక సన్నివేశం చెప్పుంటాడు. పూర్తి కథ డీటెయిల్ గా చెప్పాలంటే, ఈ కథ పూర్తిగా అర్థం చేసుకోవాలంటే 2.5 గంటలు కూర్చుని ప్రాసెస్ చేసుకోవాలి. ఎందుకంటే అన్ని కోణాలు ఉంటాయి, అన్ని మలుపులు ఉంటాయి. సో బహుశా జేబీ గారికి చెప్పినప్పుడు అదే నేరేషన్స్ లో కూడా అదే టఫ్ అయ్యేది. అంటే ఏ డైరెక్టర్ అయినా ఎంత కాంప్లికేటెడ్ కథ అయినా కానీ హాఫ్ అన్ అవర్ లో చెప్పగలగాలి, 1 minute లో కూడా చెప్పగలగాలి. అంటే చెప్పాల్సి వస్తాయి. నాకు ఇది అక్కడ కొంచెం టఫ్ అయ్యేది. బట్ సమ్హౌ ఒక 2 minutes నరేషన్ అయితే ఎట్లా, 5 minutes అయితే ఎట్లా, హాఫ్ అన్ అవర్ అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నా కానీ కొంతమందికి హిట్ అయ్యేది, కొంతమందికి అది అట్లా స్ట్రైక్ అయ్యేది కాదు. రైట్. సో అయితే మీలాగా చాలా మంది డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. వాట్ మోటివేటెడ్ యూ అంత స్టెప్ తీసుకొని బయటికి వచ్చి ఒక స్టోరీ సుమంత్ గారు లాంటి హీరోకి చెప్పాలంటే? బికాస్ హీ సో మచ్ ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చారు. సో ఆయనకి చెప్పాలంటే చాలా కన్విక్షన్ ఇవన్నీ ఉండాలి. సో మీకు ఏం మోటివేట్ చేసింది? ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఏ యాక్టర్కైనా కానీ మంచి కథ వస్తే డెఫినెట్లీ మంచిగానే ప్రిన్సిపల్గా రిసీవ్ చేసుకుని వింటారు. సో అందులో సుమన్ సార్ ఫస్ట్ ఉంటారు డెఫినెట్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే సార్కి నరేషన్ ఇచ్చినప్పుడు నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఏంటంటే, ఏ డైరెక్టర్కి అయినా కానీ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు గంటలో చెప్పగలగా అనగానే సగం నుంచి పడిపోతుంది. హాఫ్ అన్ అవర్లో చెప్తా ఉంటే మొత్తం పడిపోతుంది. సార్ ఏంటంటే నాకు డీటెయిల్గా చెప్పు, డైలాగ్ టు డైలాగ్ చెప్పు అన్నారు. నాకు అప్పుడు ఇంకా సరే మనం విశ్వరూపంతో చూపెట్టేయచ్చు అని మొత్తం చెప్పా. డైరెక్టర్స్ జనరల్ గా యాక్టింగ్ కూడా చేస్తూ చెప్తూ ఉంటారు, అలా ఏమైనా చేశారా? నేను అట్లా ఓకే. అంటే స్ట్రాంగ్ వొకాబులరీ వాడతాను అంతే కొన్ని చోట్ల. రైట్. థ్రిల్లర్ మూవీస్ కి బీజిఎం చాలా ఇంపార్టెంట్. మరి బీజిఎం ఎలా ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఎలా వచ్చింది మూవీలో, మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సంగీత్ విశ్వరూపం చూస్తారు అంతేనా? ఓకే. నేను మా అందరి పట్ల ఇప్పుడు అంత ఎక్సైట్ అవ్వలేదు. మా డైరెక్టర్ రాజేష్ గారు బీజం మ్యూజిక్ ఏం ఇచ్చాడని అంటే ఒక్కసారి కూడా యాక్టింగ్ చింపేసామని మా గురించి ఒక మాట కూడా చెప్పలేదు. కానీ సంజిత్ గురించి 2-3 సార్లు ఫోన్ చేస్తే ఏం ఇచ్చాడని ఎక్కడో తీసుకెళ్ళిపోయాడు. సినిమాని ఇక్కడికి తీసుకెళ్ళాడు. ప్రౌడ్ ఆఫ్ సంజిత్. రైట్. అమేజింగ్. సో వి ఆర్ ఆల్ ఎక్సైటెడ్. త్రినాథ్ గారు, సుమంత్ గారి నుంచి మీరు సెట్స్ లో చూసి నేర్చుకున్నది ఏముంది? వెరీ కామ్ అండ్ కంపోజ్డ్ సుమన్ సార్ అంటామంటే ఒప్పుకోవట్లేదు. అన్న నేనైతే పిలవను సరే, లేదా సుమంత్ గారు సార్ సుమంత్ గారు అని పిలుస్తా. అన్న మాత్రం పిలవద్దు. సో యా, ఏం నేర్చుకున్నారు? అంటే అదే బీయింగ్ వెరీ కామ్, కంపోజ్డ్, హంబుల్గా ఎలా ఉండాలి అనేది. చాలా సింపుల్గా ఉంటారు సుమంత్ అన్న. అంటే హడావిడి ఎక్కువ అనిపించదు, చాలా సింపుల్గా ఉంటారు. వస్తారు, కూర్చుంటారు, అయితే ఫోన్ చెక్ చేసుకుంటారు, లేకపోతే సైలెంట్గా ఉంటారు. దట్ ఈస్ వెరీ, అంటే నాకు కూడా పర్సనల్గా అట్లా ఉండడం ఇష్టం. ఐదర్ అటు ఎక్స్ట్రీమ్ ఉంటా, లేకపోతే ఇటు ఎక్స్ట్రీమ్ ఉంటా. అటు ఎక్స్ట్రీమ్ ఉన్నప్పుడు అది అనుకోండి, బాగుందిగా. అవును, జెన్జీ అయితే కాదు. మీ జెన్జీ ఏదో ఎలిమెంట్స్ ఉన్నట్టున్నాయి అని విన్నా. మీ మూవీలో ఉన్నాయా? 19 1999 కదా. 99 Once upon a time in 1999. అంటే ప్లేయింగ్ 21
21. 21 ఇయర్స్ ప్లే చేస్తున్నా. సో అంతే జనజీ ఆల్మోస్ట్. మీ వల్లే సినిమా మొత్తం ఎట్లెట్లనో అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే చూడండి. ఎట్లనో అదే అందరు అందరి మూలంగా అవుతుంది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి అందరి వల్ల ఎట్లెట్లనో వాళ్ళ మధ్యలో కనెక్షన్స్ అన్ని తెలుసుకోవడానికి ఇంకా సినిమా చూడాలి. సార్ మీరు అవసరాల శ్రీనివాస్ గురించి ఏం చెప్తారు? మీ బాండ్ ఎలా ఉండింది అండ్ సినిమాలో ఎలా మీరు చేశారు? కలిసి సీన్స్ ఉన్నాయా? యా ఆఫ్ కోర్స్. ఎస్ ఓకే. మా లాస్ట్ ఫస్ట్ అసోసియేషన్ అనగనగా బాగా వర్కౌట్ అయింది. అదే విధంగా ఇది కూడా వర్కౌట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఆశించడం కాదు, నమ్ముతున్నాను. ఇట్ విల్ హ్యాపెన్. రైట్. సో ఇట్స్ ఆల్వేస్ నైస్ వర్కింగ్ విత్ హిమ్. మంచి రైటర్ కూడా. అండ్ ఇప్పటి నుంచో నాకు తెలుసు, ఎందుకంటే గోల్కొండ హై స్కూల్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆయనే చేశారు, ఆయనే రాశారు. సో సార్ గోల్కొండ హై స్కూల్ అన్నారు కాబట్టి అందులో ఒక డైలాగ్ ఉంటుంది, మామూలుగా ఇంగ్లీష్ టీచర్సే బాగుంటారు అంటారు. మీకు అలా ఏమైనా క్రషెస్ ఉన్నాయా స్కూల్లో లేదా టీచర్స్ తో ఎప్పుడైనా బయట కనిపించి మళ్ళీ ఏమైనా చెప్పడం ఇలాంటివి ఏమైనా జరిగాయా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు మీరు? మామూలుగా మీ ఇంగ్లీష్ టీచర్సే బాగుంటారు కదా అని అంతే ఎలా చెప్పారు మీరు? సినిమాలో డైలాగ్. అది నిజం జీవితంలో ఏం అవ్వలేదు. నిజం లైఫ్ లో మ్యాథ్స్ టీచర్ కూడా బాగుండొచ్చు కదా. అవునా? అయితే మీకు ఎవరో అనిపించుంటారు మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ టీచర్ ఎవరో అనిపించుంటారు మీకు, రైట్? యా స్కూల్లో యా మ్యాథ్స్ టీచర్ షీ వాజ్ ప్రిటీ. ఇంతవరకు గుర్తుందంటే మామూలు రేంజ్ లో ప్రిటీ ఉండకపోయి ఉండొచ్చు, రైట్? రైట్. డైరెక్టర్ గారు ఇంకేం చెప్తారు మూవీ గురించి? వై షుడ్ బి వాచ్ న్యూటన్స్ థర్డ్ లో అంటే ఏం చెప్తారు? థ్రిల్ ఇస్తుంది, మంచి కిక్ ఇస్తుంది. ఓకే. థియేటర్ వరకు వచ్చి ఎందుకు చూడాలి? చెప్తున్నా కదా, ఇప్పుడు ఉన్న ఆడియన్స్ అందరూ సినిమా రిలీజ్ అవుతే అప్పుడున్నంత క్రేజ్ లేకుండా పోయింది. ఓటీటీలో వచ్చేస్తుందిలే అని లైట్ తీసుకునే కొంతమంది కూడా ఉన్నారు. బట్ న్యూటన్స్ థర్డ్ లో ట్రైలర్ తో వీఆర్ ఫిక్స్డ్ 90%. మీరు చెప్పండి యాజ్ అ డైరెక్టర్, ఎందుకు మేము థియేటర్కి వచ్చి చూడాలి అంటే? నేను అడగట్లే, ఆడియన్స్. అంటే మీకు మంచి హై కావాలి సినిమాటిక్ గా, అరే ఏం సినిమా చూసాంరా అనిపించాలంటే న్యూటన్స్ థర్డ్ లో చూడండి. రైట్. సుమంత్ గారు, మహేష్ బాబు గారి మూవీ వస్తుంది వారణాసిలో, మీరు ఒక రోల్ చేస్తున్నట్టు విన్నాం. ఇస్ ఇట్ ట్రూ? నో ఇట్స్ నాట్ ట్రూ. నో. ఓకే. అండ్ వైఎస్ జగన్ గారితో మీ అనుబంధం ఎలా ఉండింది? స్కూల్లో అల్లరి చేశారా? హౌ వాస్ ద బాండ్? స్కూల్లో చేసామండి. అది ఇప్పుడు ఏదైనా మెమరీ మీకు టీచర్ గుర్తుంది కానీ వైఎస్ జగన్ గారితో మెమరీస్ గుర్తులేవా? ఇంకా ఎక్కువ గుర్తున్నాయండి. చెప్పొచ్చు కదా ఒకటి. చాలా మెమరీస్ గుర్తున్నాయండి. హౌ వాస్ హి యాజ్ ఎ పర్సన్? హి వాస్ అవర్ స్కూల్ కెప్టెన్. అదే మా నాగార్జున హౌస్ కెప్టెన్. 4 హౌస్లు ఉంటాయి కదా, హి వాస్ నాగార్జున హౌస్ కెప్టెన్. నేను అదే టైంలో ఐ వాస్ ద డెప్యూటీ హెడ్ బాయ్. ఓకే. డెప్యూటీ హెడ్ బాయ్ పదం అది ఎలా ఇచ్చారో కూడా నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఎందుకంటే నేను చదువులో యావరేజ్, స్పోర్ట్స్లో ఐ వాస్ స్లైట్లీ బెటర్. బట్ ఐ థింక్ ఐ వాజ్ అ పాపులర్ స్టూడెంట్ అనుకుంటా, అందుకే ఇచ్చారేమో. నాట్ బికాజ్ నేను అకాడమిక్స్లో ఏమైనా చింపేశాను లేకపోతే స్పోర్ట్స్లో ఏమైనా చింపేశాను, అలా ఏం కాదు. బట్ యా జగన్ అండ్ మీ వీ వర్ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్. అంటే అప్పుడు బాగా చనువుగా ఉండేవాళ్ళం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం చనువు తగ్గింది. వీఆర్ ఆల్ డూయింగ్ ఆ డిఫరెంట్ థింగ్స్ కాబట్టి. బట్ సినిమాలకి వెళ్ళేవాళ్ళం, రెస్టారెంట్స్కి వెళ్ళేవాళ్ళం, యూజువల్ థింగ్స్. వాట్ 16-17 year old ఆ వయసులో పరిచయం బేసిక్గా. ఆ వయసు కన్నా ముందు యాక్చువల్గా. మీరు డెకాయిట్ లో సైలెంట్ ప్రొడ్యూసర్ అయ్యారు. సైలెంట్ ప్రొడ్యూసర్. సో సుప్రియ గారేమో మాకు వైలెంట్ గా మొత్తం చూసుకున్నారు, కనిపించారు. సో హౌ వాస్ ద బాండ్? మీ బాండ్ ఎలా ఉంటది న్యాచురల్ గా? అండ్ ఒక నార్మల్ ఇంట్లోనే కొట్టుకుంటాము, మరి వర్క్ స్పేస్ లో ఎలా ఉండింది? వర్క్ స్పేస్ డెకాయిట్ గురించి అయితే నేను, వాళ్ళిద్దరు మేధావులు ఉన్నారు కదండి, అడ్విసేషన్. నేను క్రియేటివ్ గా నేను పెద్ద ఏమి ఈలు పెట్టలేదు. ఎందుకంటే నాకు శేష్ నమ్మకం, శేష్ తన రైటింగ్ పట్ల, ఎస్పెషలీ రైటింగ్ పట్ల, యాక్టింగ్ పట్ల నాకు విపరీతమైన నమ్మకం ఉంది. అండ్ సో నేను ఐ వాజ్ జస్ట్ సైలెంట్లీ వెనకాల ఉన్నాను. అండ్ ఇప్పుడు ఆ వచ్చిన ప్రాఫిట్స్ తో కొంచెం సైలెంట్ గా ఎంజాయ్ చేస్తున్నాను. మీ కజిన్స్ అందట్లో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తుంటారు? అక్కినేని కజిన్స్. అల్లరా? మేము పెద్ద మీరే లాగా అనిపిస్తుంది నాకైతే. మీరు సైలెంట్ గా వెనక నుంచి ఒకడు ఉంటారు కదా, అలా అనిపిస్తున్నారు మీరు. కట్టప్పలాగా. అమ్మో అల్లరిలో నేను ఇప్పుడు పెద్ద నాగ చైతన్య గారు ఉన్నారు. లేదండి, మేమంతా కొంచెం కామ్ బ్యాచ్. మేమంతా కొంచెం అందరూ కొంచెం కామ్ బ్యాచ్. ఓకే. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఒక్కొక్కరికి అనుకున్నాను. సో లెట్స్ ప్రొసీడ్ విత్ ద ర్యాపిడ్ ఫైర్. త్రినాథ్ గారు,
ఫస్ట్ డే ఆన్ సెట్ ఎక్సైటెడ్ గా ఉండిందా, ప్రెషర్ గా అనిపించిందా మన న్యూటన్స్ థర్డ్ లో? ప్రెషర్ ఏం లేదు, ఎక్సైటెడ్ ఉండింది. ఫస్ట్ 1-2 days పడుతుంది కదా టు గెట్ ఇన్ టు అట్మాస్ఫియర్. సో వెరీ ఎక్సైటెడ్, స్ట్రెస్ ఏం లేదు. మీరు ఏమైనా యాక్టింగ్ కోర్స్ చేశారా? లేదండి, ఓకే, సో హౌ డిడ్ యు గెట్ దట్? ర్యాపిడ్ ఫైర్ లో వర్క్ అవ్వదు అది. తర్వాత చేశారా లేదా? చేయలేదు. ఓకే, అదేదో ఇన్స్టెంట్ గా వచ్చింది. ఓకే, వన్ కో స్టార్ హూ సర్ప్రైజ్డ్ యు ద మోస్ట్ ఈ ఫిలిం లో సర్ప్రైజ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ యాక్టింగ్ ఆర్ వాళ్ళది ఏంటి, ఏం చేశారు మూవీలో? షెల్లీ గారు. ఓకే, షెల్లీ అంటే మా షెల్లీ గారు మలయాళం యాక్ట్రెస్, మేడం తెలుగు. అంటే లెంది డైలాగ్స్ కూడా ఉండేవి, చాలా బాగా అన్ని నేర్చుకుని ఎమోషన్ తగ్గట్టు చేసేవారు. సో మేడం సర్ప్రైజ్. రైట్. వన్ వర్డ్ టు డిస్క్రైబ్ న్యూటన్స్ థర్డ్ లా. బెస్ట్ థ్రిల్లర్ ఆఫ్ ద ఇయర్. అవునా? వన్ స్టేట్మెంట్, సారీ. ఓకే, ఇందులో ఒకటి ఉంటుంది కదా క్యాప్షన్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని. అయితే మీ లైఫ్ లో ఒక చిన్న డిసిషన్ మొత్తం పెద్ద రియాక్షన్ అయింది, ఏముండింది అది? నేను యాక్టింగ్ ఫిలిమ్సే ఇంకా మై ఫ్యూచర్ అని డిసైడ్ అవ్వడం వాజ్ మేబీ యాక్షన్. అన్ని ఇయర్స్ స్ట్రగుల్ వాజ్ ద ప్రాసెస్ ఏమో. అండ్ కమిటీ కుర్రోళ్ళు ఫిలిం నాకు సుబ్బు అనే క్యారెక్టర్ రావడం, ఆడియన్స్ సుబ్బు అనే క్యారెక్టర్ని అంత లవ్ చేసి మనసులో పెట్టుకుని రెస్పాండ్ అవ్వడం, నేషనల్ అవార్డు దాకా వెళ్ళడం, ఇప్పుడు న్యూటన్ సార్లో, ఇదంతా జర్నీ ఇస్ రియాక్షన్. రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? పెద్దిలో చేశారు కదా, మిమ్మల్ని మీరు స్క్రీన్ లో షేర్ చేసుకొని నేను చూస్తున్నప్పుడు యాక్చువల్లీ పెద్ద చేసిన మెయిన్ రీజన్ కూడా అదే అండి. ఐ వాంటెడ్, అంటే నేను బిగినింగ్ స్టేజెస్లో ఉన్నాం, ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఒక పెద్ద సెట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అంత సాలిడ్ స్టార్ చరణ్ అన్న లాంటి స్టార్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఇవి అండర్స్టాండ్ చేసుకోవడానికే చేశా. అమేజింగ్. గుర్తుపడతారు, కమిటీ కుర్రోళ్ళని గుర్తుపట్టారు, అందరితో కూడా బాగా మాట్లాడేవారు, ఏమి ట్యాండ్రమ్స్ ఉండేవి కాదు. కష్టపడతారు, వెళ్ళి కూర్చుంటారు, డైరెక్టర్ గారితో మాడుతూ ఉంటారు, మళ్ళీ కష్టపడతారు. సో వెరీ హంబుల్, చాలా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాజేష్ గారు, ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ గురించి మనం మాట్లాడుకోలేదు, సో దాని గురించి ఏం చెప్తారు? ఎలా వచ్చింది అవుట్పుట్? అంటే 50% ఆఫ్ ద ఫిలిం నేను ఎట్లా అనుకున్నాను ఎగ్జాక్ట్ అట్లా వచ్చింది. 50% ఆఫ్ ద ఫిలిం నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబుల్ వచ్చింది. Okay. చాలా బాగా ఇచ్చింది. వన్ వర్డ్ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తారు? దిస్ ఈజ్ సినిమా అని ఫీల్ ఇస్తుంది. బా లవ్లీ. ఓకే, సెట్స్ లో ఎక్కువ అల్లరి చేసేవాళ్ళు ఎవరు? ఇది సీరియస్ సినిమాయే, బట్ ఎవరు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉండేది? ఎవరు ఎక్కువ అల్లరి చేసేవాడు? ఎవరు చేసేవారు కాదండి. ఎందుకు ఆ జోన్ లోకి తీసుకెళ్ళిపోయారా మీరు? ఆఫ్ స్క్రీన్ కూడా ప్రొఫెషనల్ గానే ఉంటుంది. ఓకే, మంచి సేఫ్ గా డైరెక్టర్ లేదు, అనిపించింది. అప్పుడప్పుడు సెట్ లో ఒక ప్రాంక్స్టర్ ఉంటే బాగుంటుంది కొంచెం ఈయన మీరు ఎవరు కొంచెం అందరు అలా ఉండేవాడినే. బట్ ఈ సెట్ యాక్చువల్లీ చాలా ఫోకస్డ్ ఉండాల్సి వచ్చింది. అంటే మూవీలో ఒక చిన్న పాప ఉంటది, ఆ పాప కూడా చాలా ప్రొఫెషనల్ ఉంటుంది. ఓకే, తెలియదు కానీ అసలు యాక్షన్ చెప్పేంత వరకు సైలెంట్ గా ఉంటుంది, యాక్షన్ చెప్తే యాక్షన్ చేసి వెళ్ళిపోద్ది అంతే. అది కథ బ్రింగ్ చేసిందేనండి. అంటే ఫోకస్డ్ గా లేకపోతే ఎక్కడ సీరియస్నెస్. అంటే ఆర్క్ తీసుకెళ్లే ప్రాసెస్ స్లిప్ అయిపోతామేమో అన్న భయం కూడా ఉండేది. సో కథ వాజ్ వెరీ ఇంటెన్స్ కాబట్టి అప్పుడప్పుడు నేహా పటాన్ కొంచెం ఆ zone లో ఉండేది. ఓకే, రైట్. ఓకే, ఈ ఒక్క సీన్ మూవీలో ఆడియన్స్ ని ఎక్సైట్ చేస్తుందని ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఏదో అన్నారు హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ఏదో చూసాను. అంటే అది హాలీవుడ్ లో కూడా ఆ సీన్ రాలేదు. ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? నేను చెప్పా. సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు కదా, లాస్ట్ వరకు కూర్చుంటాం. అది సార్ ఫేవరెట్ సీన్ అది. బట్ నాకు సెకండ్ హాఫ్ లో వేరే ఒక సీన్ ఉంటుంది. సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ లో వస్తుంది, ఒక 15 minutes సీక్వెన్స్ ఉంటుంది. లాస్ట్ 15 minutes కదా? మిడ్ పాయింట్ లో. దట్ వాస్ మై ఫేవరెట్ సీక్వెన్స్. ఓకే, ఇఫ్ దిస్ మూవీ హ్యాడ్ అన్ అనదర్ టైటిల్, వాట్ వుడ్ ఇట్ బి? లేదు యాక్చువల్లీ న్యూటన్స్ ఫోర్త్ లా అని పెడతారా? న్యూటన్ 6th లో ఏది వర్కౌట్ అవ్వదు. అమేజింగ్. డైరెక్టర్ గా మీరు ఈ సినిమా నుంచి నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఏంటి? ఫర్ యువర్ అప్కమింగ్ మూవీస్ అనుకోవచ్చు. అంటే కొన్ని సీన్స్ నేను అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 తీసేయగలను అనే కాన్ఫిడెన్స్ తోటి షెడ్యూలింగ్ ఓకే చెప్పా. అది సెట్కి వెళ్ళిన తర్వాత ఇంత పని చేయదు, కొంచెం ప్రిపేర్గా ఉంటే బెటర్ కొంచెం. ఓకే, రైట్. సుమంత్ గారు, కమింగ్ టు యూ. నేషన్ వాంట్స్ టు నో. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ అంత పెద్దే కాదు, నార్మల్ గా. సో మీరు ఫస్ట్ మా కోసం ఒక పాట పాడతారా? నో ఛాన్స్ అండి. నో ఛాన్స్. ఎంత ఓపెన్ గా అట్లా చెప్పేసి ఎట్లా గుండె హర్ట్ అయిపోతుంది.
నాకు చేత కాదండి, నాకు బాగా వస్తే నేను పాట పాడతాను. మీరే ఇప్పుడు నా పాడొచ్చు పాట విని కదా. ఇప్పుడు దేవుడు ఇప్పుడు నా పాట కరుణిస్తాడని. ఇప్పుడు నా పాట విని ఆడియన్స్ భయపడి మా అస్సలు సినిమా భయపడరు. వద్దు అమ్మో భయపడి మా సినిమా రాకపోవటం ఎందుకు జరగాలి? నాకు పాట మీరే పాడటం మీరే నాకు చేత పాడొచ్చు కాదు. కదా, దేవుడు కరుణిస్తాడని. ఎంత బాగుంటది ఆ సాంగ్. నేను పాడగలిగితే ఇంకా అక్కడ ప్లేబ్యాక్ సింగర్. మీరు పాడతారా సుమంత్ గారి కోసం? నేను పాట కాదు వస్తుంది మెల్లగా. సిచ్యువేషన్ Yes, చెప్తా. yes. అంటే సుమంత్ అన్న, మేము కాలేజ్లో ఉన్నప్పుడు క్రికెట్ టోర్నమెంట్స్కి వెళ్ళేవాళ్ళం. మీరు ఇందాక స్టార్టింగ్ సుమంత్ అన్న గురించి అట్లా ఎంతమంది అమ్మాయిలను పడేశారు నా పాటలతో? లేదు చెప్పేసి అదే అన్న, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జర్నీ, మోటివేషన్ జర్నీ. ఇప్పుడు గోల్కొండ హై స్కూల్లో ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా, ఆ సాంగ్ ఎన్ని సార్లు లూప్ లో ఎన్ని ఉండవు. జస్ట్ బిఫోర్ ఐ గో టు ద మ్యాచ్ అది ఒక రకమైన ఫీల్ ఇచ్చింది. వెళ్దాం మ్యాచ్ గెలిచేద్దాం అన్నట్టు ఉండేది. సో మీరు పాట అన్నారు కాబట్టి అది గుర్తొచ్చింది. ఇదే మాకు కావాలి, రైట్? సో పాట పాడరా అయితే మొత్తానికి? చిన్నగా పాడతా. పాడండి. ఇగ్నోర్ బ్యాడ్ వాయిస్, సారీ. ఎస్ ఎస్, అదే పాడతా అండి. ఒక విత్తనం మొలకెత్తడం సరికొత్తగా గమనించుదాం, నిలువెత్తుగా తలవెత్తడం నేర్పేందుకనే తొలిపాఠం. చాలండి. ఓకే, చాలా బాగా లిరిక్స్ చక్కగా గుర్తు, నాకు కూడా గుర్తులేవు లిరిక్స్ అలాగా. రైట్ Thank you. సార్. ఫిట్నెస్ ఐకాన్ అమాంగ్ తెలుగు హీరోస్: నాగార్జున గారు, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్. పిక్ వన్. అందరని చెప్పొద్దు, ఒక్కళ్ళు. ఫిట్నెస్ ఐకాన్స్. నా మామయ్య చెప్తానండి, మై మామ, బికాస్ ఈ స్టార్టెడ్ ఇట్. అండ్ తన వయసు కొంచెం ఎక్కువ కాబట్టి, ఈవెన్ తన వయసుతో పోలిస్తే ఈజ్ లైక్ రియలీ రియలీ ఫిట్. సో ఐ సే మై మామయ్య. 100th మూవీ వస్తుంది, వీఆర్ ఆల్ ఎక్సైటెడ్. అండ్ అక్కినేని ఫ్యామిలీస్ ఆన్ రేజ్ అని చెప్పొచ్చు. మంచిగా లెనిన్ అండ్ మన ఇది నాగ చైతన్య గారు కూడా మంచి హిట్ తో ముందుకు తీసుకెళ్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ న్యూటన్స్ థర్డ్ లో కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అందరం కోరుకుంటున్నాం. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యాడ్ టు స్పెండ్ 1 week వితౌట్ వర్కింగ్, ఏం చేస్తారు? ఆర్ 1 day వర్కౌట్ చేయకపోతే ఏం చేస్తుంటారు? థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాను. థియేటర్కి వెళ్ళి. మీరు జనరల్ గా థియేటర్ బ్యాచ్, ఓకే, ఫస్ట్ థియేటర్ బ్యాచ్. నేను వారానికి ఒక్కళ్ళే వెళ్తుంటారా, ఫ్రెండ్స్ తో ఎవరితో? అప్పుడప్పుడు ఒక్కడనే వెళ్తాను, అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్తాను. గుర్తుపట్టరా మరి జనాలు? అంటే నేను జనరల్ గా మండే మార్నింగ్ షో, ట్యూస్డే మార్నింగ్ షో, అలా మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను. అండ్ ఈ కోవిడ్ తర్వాత ఈ మాస్క్లు వచ్చినాయి కదా, సో హ్యాపీగా. అండ్ మహా అయితే నేను వెళ్ళేది AMB and RK, మహా మల్టీప్లెక్స్. ఇప్పుడు మీరు చెప్పేశారు, మేము అమ్మాయిలు అక్కడ ఉండొచ్చేమో. ప్లీజ్ కమ్ మండే మార్నింగ్, ప్లీజ్ కమ్, యూ కెన్ వాచ్ ఎ మూవీ విత్ మీ. దేవుడు కరుణిస్తాడని పాట పాడతాం. రైట్ సార్, ఇఫ్ యూ హ్యావ్ టు స్పెండ్ ఒక 1 hour ఒక వర్కౌట్ పార్ట్నర్ కావాలంటే ఏ హీరోని తీసుకెళ్ళి వర్కౌట్ చేస్తారు? గుడ్ క్వశ్చన్. యా, ఇప్పుడు ఏంది ఐడియా ఇచ్చానా నేను మీకు? యాక్చువల్గా జిమ్లో చాలా మందితో కలిసి, ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళను, బట్ లైక్ నేను వర్కౌట్ చేసేటప్పుడు చరణ్ యూస్ టు వర్కౌట్ వాళ్ళ జిమ్లోనే, అపోలో జిమ్లో. ఓకే, అంటే అక్కడికి వెళ్ళటం మానేశాను ఇంట్లోనే కోవిడ్ తర్వాత. బట్ ఒక్క హీరోతో వర్కౌట్ చేయాలంటే ఎవరితో చేస్తారు? డెఫినెట్లీ హృతిక్ రోషన్. హృతిక్ రోషన్, తన ఆర్ట్. తెలుగు చెప్తాను, Yes. వద్దు హిందీ వద్దు, తెలుగు. అల్లు అర్జున్. ఎందుకంటే ఆ 6-pack కల్చర్, ఆ ఫిట్నెస్ కల్చర్ తను తీసుకొచ్చాడు. అమేజింగ్. సో ఐ విల్ వర్క్ అవుట్ విత్ హిమ్. రైట్. 1 fitness habit every actor should follow, no matter how busy they are. ఆర్ మన జెన్జీ కూడా ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి? Eat to 80% కెపాసిటీ, నాట్ టు 100%. ఓకే, మా తాతగారు చెప్పారు, అది ఇంకా పాటిస్తాను నేను. 1 బెస్ట్ అడ్వైస్ మీ తాతగారు మీకు ఇచ్చింది? ఏఎన్ఆర్ గారు. Eat to 80%. యాక్టింగ్ లో చెప్పండి. నువ్వు ఎందుకయ్యా అంత ఇంట్రోవర్టెడ్ గా కామ్గా ఉంటావు? కొంచెం సోషల్ గా జనాల్ని కలవచ్చు కదా కొంచెం. ఇప్పుడు చెప్పేవారు, నేను ఇప్పుడు మారలేదు, ఇంకా మారను. సో మీ అందరి కజిన్స్ లో ఎవరికి తాతగారికి ఎక్కువ ఇష్టం? డౌట్ లేదండి, నేనేనండి. మీరేనా? వావ్, ఫేవరెట్ చైల్డ్. గాడ్ లేదు అంటే ఇట్స్ నాట్, అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పెరిగాను, ఆయన నన్ను పెంచారు కాబట్టి. మిగతా కజిన్స్ ని ఆయన పెంచలేదు. ఓకే, నేను ఒక్కడనే ఆయన చిన్నప్పుడు పుట్టాక, నేను ఫ్రమ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు, it's all his upbringing. ANR leaves on as usual. Right. If a biopic is made on your life, which actor would you like to? Biopic made on my life? Yes. Wow. సారా చేసేది
అవునా? నేను మీ ఫ్యామిలీలో నుంచి బయోపిక్ కి చేయాల్సిన అంత మ్యాటర్ లేదండి నేను చేస్తానన్నా. చూడు. యాక్చువల్లీ సూట్ యాక్చువల్లీ రైట్. కొంచెం పోలిక కూడా ఎక్కడో ఉంది, లైక్ కొంచెం కాస్త కోస్త ముక్కు అంత కదా. ఐ గివ్ ఇట్. రైట్. ఫైనల్ గా నెక్స్ట్ అప్కమింగ్ ఊరికే అన్నారు. సీరియస్ గానేమో నిజమవుద్దేమో రిటర్న్స్ థర్డ్ లా లాగా. మంచి ఫ్యూచర్ ఉంది డెఫినెట్ గా. లైక్ యాక్టింగ్ ఇంత చేస్తాడు, అప్పుడప్పుడు కొంచెం తగ్గించాల్సి వస్తుంది, బట్ లైక్ యాక్టింగ్ హీస్ గాట్ ద కెపాసిటీ టు డూ, లైక్ హిస్ యాక్టింగ్ కెపాసిటీ ఇస్ అ లాట్. ఆ స్క్రీన్ టెస్ట్ చూసి లైక్ ఐ వాస్ బ్లోన్ అవే. అండ్ సినిమాలో కూడా చింపేశారు. సార్ మీ అప్కమింగ్ మూవీస్ ఏమున్నాయి ఇంకా ఇప్పుడు? అంతేనండి. దీని తర్వాత ఒక 1 month తర్వాత మహేంద్రగిరి వారాహి వస్తుంది. చాలా తక్కువ గ్యాప్ లో వస్తుంది కదా. యా గ్రేట్. ఇంకా తక్కువ గ్యాప్ ఉండేది. మీరే prepone చేస్తున్నారు. నేనే దాన్ని పోస్ట్పోన్ చేశాను. ఓకే. Yeah. సో ఇప్పుడు ఉన్న రిలేషన్షిప్స్ మీద మాట్లాడుకోవాలంటే మీరు ఏం చెప్తారు మన ఆడియన్స్ కి? అంటే ఇప్పుడు జెన్జీ బ్యాచ్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు తొందరగా మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఒక స్టక్ ఆన్ రిలేషన్షిప్ లో ఉన్నారంటే ఏం అడ్వైజ్ ఇస్తారు? అదేం నమ్మనండి నేను. లేదా ఐ నో లాట్ ఆఫ్ జెన్జీ పీపుల్ ఒకే రిలేషన్షిప్ లో స్టడీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. క్లారిటీ ఉందంటారు మాకు. అంటే అంటే ప్రతి జనరేషన్ లో ఇటు ఉంటారు అటు ఉంటారు, బట్ కాలానికి మనం అడాప్ట్ అవ్వాలి. బట్ కొన్ని డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయండి. నేను రిలేషన్షిప్ మీద నేను మాత్రం అడ్వైస్ మాత్రం ఇవ్వలేను. ఓకే రైట్. ఫైనల్ గా ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూడాల్సిన మూవీ కాబట్టి వాళ్ళకి ఏం చెప్తారు? సుమంత్ గారు మీరు ఒక్కొక్కటి చెప్పొచ్చు. యూ స్టార్ట్ ఆఫ్. రండి, చూడండి, థ్రిల్ ఫీల్ అవ్వండి. బా సింపుల్ అండ్ స్వీట్. మీరు సార్ సుమంత్ గారు? ఒక కొత్త తెలిసిన లోకమే, కానీ ఒక తెలిసిన లోకంలోనే ఒక కొత్త రూపం చూపిస్తుంది. ఒక కొత్త ఇట్ విల్ ట్రాన్స్పోర్ట్ యూ టు అ డిఫరెంట్ స్పేస్. అండ్ థియేటర్లో చూస్తే అసలు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఫోకస్డ్గా టు ఎంజాయ్ సింజిత్స్ మ్యూజిక్ అండ్ మా వేదాస్ కెమెరా వర్క్ డెఫినెట్గా పెద్ద హై ఇస్తుందండి సినిమా, సందేహం లేదు. రైట్. శ్రీనాథ్ గారు మీరు? అంటే ఇందాక ఒక డిస్కషన్ అయిందండి, అంటే థ్రిల్లర్ కదా, జస్ట్ ఇన్ కేస్ థియేటర్ డే 1 తర్వాత చిన్నవి వాట్ ఎవర్ ట్విస్ట్స్ అవి సోషల్ మీడియాలో వచ్చేస్తాయని. బట్ ఆ విషయంగా నేను చాలా కాన్ఫిడెంట్. ఎందుకంటే జస్ట్ ఇన్ కేస్ వచ్చిన ఈ ఫిలిం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు వచ్చే హై ఐ డోంట్ థింక్, అంటే మీరు ఒకవేళ తెలిసిపోయిన ట్విస్ట్ థియేటర్లో సింజిత్ బ్రో ఇచ్చిన బీజిఎం కానివ్వండి, ఆర్ క్వాలిటీ మీరు ట్రైలర్లో అబ్జర్వ్ చేస్తారు, పోస్టర్స్లో అబ్జర్వ్ చేస్తారు. ఇందాక బ్రో అన్నాడు కదా రాజేష్ బ్రో సినిమా అని. సో ప్రాపర్ క్వాలిటీ ఉండి ప్రాపర్ బీజిఎం ఉండి ఆ ఫ్లోలో మీరు ఆ ట్విస్ట్ని ఎంజాయ్ చేస్తే వచ్చే హై ఇంకా ఎప్పుడు రాదు. సో ఆ పర్స్పెక్టివ్లో యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్. సో అందుకు ఐ వాంట్ పీపుల్ ఆడియన్స్ టు ఎంజాయ్ 31st రోజు థియేటర్స్లో. రైట్. మా ఆడియన్స్ కూడా ఎప్పటి నుంచో ఇలాంటి ఒక అద్భుతమైన సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటాం మేము. థ్రిల్లర్ అంటే మా అందరికీ కూడా ఫేవరెట్. అంటే ఒక పర్స్పెక్టివ్ చేంజ్ అవుతూ వస్తుంది రాను మంచి సినిమాలని ఆడియన్స్ తప్పకుండా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మరి ఆడియన్స్ న్యూటన్స్ 3rd జూలై 31st రిలీజ్ అవుతోంది. మరి మంచి సినిమాలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఎన్నో సినిమాలు మన ఇండస్ట్రీలో కూడా, పక్క సినిమా ఇండస్ట్రీ కాకుండా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేస్తే ఇలాంటి సినిమాలు ఎన్నెన్నో వస్తాయి. మన కొత్త డైరెక్టరే రాజేష్ గారే ప్రూఫ్. మరి చేద్దాం, ఎంకరేజ్ చేద్దాం, ఇలాంటి సినిమాలు థియేటర్స్లోనే వెళ్ళి చూద్దాం. మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ అండ్ సినిమా చూసాక ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దట్స్ ఫర్ టుడే. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ సినిమా. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.